మీ మోకాల నొప్పులకు ఎటువంటి సర్జరీ లేకుండా ఎపియాన్ పెయిన్ క్లినిక్ అందిస్తున్న అత్యాధునిక చికిత్స. జనసేన పార్టీ అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఆయన సుడిగాలి పర్యటన చేస్తున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి నిధులను రాబట్టుకోవడం కోసం పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులతో భేటీ కాబోతున్నారు. అన్నిటికంటే ముఖ్యంగా మోడీతో, ప్రధానమంత్రి మోడీతో రేపు ఆయన సమావేశం కాబోతున్నారు. ఇప్పటికే మహారాష్ట్ర ఎన్నికల్లో ఘన విజయం సాధించినటువంటి భారతీయ జనతా పార్టీ, అదేవిధంగా ఎన్డీఏ కూటమికి సంబంధించి కూడా విజయం తథ్యం కావడం ముఖ్యం. అక్కడ వెళ్ళి పవన్ కళ్యాణ్ అంటే ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించడం, ఆయన ప్రచారం చేసిన అన్ని చోట్ల కూడా బీజేపీ అభ్యర్థులు ఘన విజయం సాధించినటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎన్డీఏలో చాలా కీలకమైనటువంటి పదవిని ఇవ్వబోతున్నారు. పవన్ కళ్యాణ్ని గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతుండడం, పవన్ కళ్యాణ్ నాట్ ఓన్లీ ఒక తెలుగు పొలిటీషియన్గానే కాకుండా సౌత్ ఇండియా మొత్తం కూడా పవన్ కళ్యాణ్ చరిష్మాని ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు ఎన్డీఏకి సంబంధించి ముఖ్యంగా బీజేపీ అగ్రనేతల ప్లాన్గా ఉంది. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు చాలా కీలకమైనటువంటి పదవిని ఏమైనా ఆయనకి ఇవ్వబోతున్నారా, దానికి సంబంధించినటువంటి చర్చ ఇప్పుడు జరగబోతుందా? రేపు ఈ భేటీలో దీనికి సంబంధించినటువంటి ఒక అంశం అయితే కొలిక్కి వచ్చేటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. దానికంటే ముఖ్యంగా కూడా ఇవాళ పవన్ కళ్యాణ్ ఆయన రాష్ట్ర అభివృద్ధికి సంబంధించి కూడా ముఖ్యంగా ఆయన చూసినట్లయితే రాష్ట్రానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి సమావేశాలు నిర్వహించబోతున్నారు. రేపు మోడీతో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. అదేవిధంగా ఢిల్లీలో పర్యటిస్తున్నటువంటి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కాసేపట్లో కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఆయన భేటీ కాబోతున్నారు. పర్యాటక శాఖ మంత్రిగా ఉన్నటువంటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్తో ఆయన భేటీ కాబోతున్నారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి టూరిజం డెవలప్మెంట్కి సంబంధించి కూడా ఆయన పలు నిధులను, పలు ప్రాజెక్టులను కూడా ఏపీకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేయబోతున్నారు. అదేవిధంగా మధ్యాహ్నం 1 గంటకు కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో కూడా ఆయన భేటీ కాబోతున్నారు. ఇది ముఖ్యంగా పోలవరానికి సంబంధించి కూడా కాపర్ డ్యామ్ నిర్మాణానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కావచ్చు, పోలవరానికి సంబంధించినటువంటి ఇతర నిధుల విషయంలో కూడా కేంద్ర జలశక్తి మంత్రితో పవన్ కళ్యాణ్ భేటీ కాబోతున్నారు. మధ్యాహ్నం 3:15 కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ కాబోతున్నారు. ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్తో భేటీ అవుతున్నారు. ఇప్పటికే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధుల విషయంలో కావచ్చు, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి నిధుల విషయంలో కావచ్చు, రాష్ట్రానికి వచ్చేటువంటి కొత్త ప్రాజెక్టులకు సంబంధించినటువంటి నిధులకు సంబంధించి కూడా నిర్మలా సీతారామన్తో పవన్ కళ్యాణ్ భేటీ అవుతున్నారు. అదేవిధంగా సాయంత్రం 4:30 రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్తో పవన్ భేటీ కాబోతున్నారు. ఇప్పటికే అమరావతికి కొత్త రైల్వే లైన్ను ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. దానికి సంబంధించినటువంటి నిధుల విడుదల విషయంలో కావచ్చు, అదేవిధంగా రైల్వే జోన్ ముఖ్యంగా విశాఖపట్నానికి సంబంధించినటువంటి రైల్వే జోన్ విషయంలో కూడా పూర్తి స్థాయిలో ఆ రైల్వే జోన్కి సంబంధించినటువంటి నిధుల ప్రకటన, అదేవిధంగా నిధులని రాబట్టుకునేటువంటి విషయంలో కూడా భేటీ కాబోతున్నారు. ఇప్పటికే రైల్వే జోన్కి సంబంధించినటువంటి కార్యాలయ నిర్మాణం కోసం ఈ నెల 29వ తారీఖున విశాఖపట్నానికి రాబోతున్నారు. కాబట్టి ఎన్టీపీసీకి సంబంధించినటువంటి హైడ్రో హబ్ను ఏర్పాటు చేయడానికి, అదేవిధంగా గ్రీన్ ఎనర్జీ హబ్ను ఏర్పాటు చేయడానికి శంకుస్థాపన చేయడానికి వస్తున్నారు. కాబట్టి ఆలోపే రైల్వే జోన్కు సంబంధించినటువంటి శంకుస్థాపన కూడా అక్కడ జరగబోతుందా అనేటువంటి ఒక చర్చ కూడా నడుస్తున్నటువంటి నేపథ్యంలో రైల్వే శాఖ మంత్రి అశ్వనీ వైష్ణవ్తో పవన్ భేటీ కావడం అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగా చెప్పవచ్చు. సో సాయంత్రం 5:15 పంచాయతీరాజ్ శాఖ మంత్రి లలన్ సింగ్తో భేటీ కాబోతున్నారు. ముఖ్యంగా ఆయన శాఖకు సంబంధించి పవన్ కళ్యాణ్ పంచాయతీరాజ్ శాఖ మీద పూర్తి స్థాయిలో ఆయన పట్టు సాధించారు. సో దానికి సంబంధించి కూడా పంచాయతీరాజ్కు కేంద్రం నుంచి కూడా భారీ స్థాయిలో నిధులను తీసుకొచ్చేటువంటి విషయంలో కూడా, గ్రామీణాభివృద్ధి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ ఫోకస్ పెట్టారు అనేది మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. ఆయన శాఖకు సంబంధించినటువంటి పంచాయతీరాజ్ శాఖ కేంద్ర మంత్రితో కూడా ఆయన భేటీ కాబోతున్నారు ఇవాళ సాయంత్రం. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా రేపు పార్లమెంట్లో ప్రధాని మోదీతో భేటీ కాబోతున్న పవన్ కళ్యాణ్. ఇప్పటికే పార్లమెంట్ సమావేశాలు నడుస్తున్నటువంటి నేపథ్యంలో పవన్ కళ్యాణ్ అంత బిజీలా ఉన్నా కూడా పవన్ కళ్యాణ్కి అపాయింట్మెంట్ ఇవ్వడం, పవన్ కళ్యాణ్ని పిలిపించడం, పవన్ కళ్యాణ్కి ఒక కీలకమైనటువంటి పదవును కట్టబెట్టేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎన్డీఏ అగ్ర తాంబూలాన్ని పవన్ కళ్యాణ్కి ఇస్తుంది, చాలా హై ప్రయారిటీని ఇస్తుంది. సో పవన్ కళ్యాణ్ గ్రాఫ్ రోజు రోజుకి పెరుగుతూ ఆయన ఒక లోకల్ తెలుగు పొలిటీషియన్గానే కాకుండా ఆయన్ని జాతీయ స్థాయిలో ఆయన సేవలను, ఆయన చరిష్మాను, పవన్ కళ్యాణ్ చరిష్మాను ఉపయోగించుకోవాలనేది ఇప్పుడు ఎన్డీఏ ప్లాన్, బీజేపీ ప్లాన్గా మనం చెప్పవచ్చు. సో పవన్ కళ్యాణ్ ఇప్పుడు రాబోయేటువంటి రోజుల్లో ఒక సూపర్ పవర్గా నేషనల్ పాలిటిక్స్లో మారబోతున్నారని మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. అన్నిటికంటే ముఖ్యంగా రేపు ఈ నెల 29వ తారీఖున నరేంద్ర మోడీ గారు అనకాపల్లికి వస్తున్నారు. కాబట్టి సో మోడీ గారు వస్తున్నటువంటి సందర్భంలో కేవలం 3 రోజుల ముందు ఈ భేటీ జరగడం, సో
ప్రధానమంత్రి రేపు ఏమైనా హామీలు కురిపించేటువంటి అవకాశం ఉందా? హామీల జల్లు ఆయన ఏమన్నా కురిపించబోతున్నారా ఏపీకి? ఇప్పటికే రైల్వే ప్రాజెక్టు ఆల్రెడీ మంజూరు చేసింది అమరావతికి. అమరావతి నిర్మాణానికి సంబంధించి కూడా గత బడ్జెట్లో కూడా ప్రత్యేకమైనటువంటి నిధులను కూడా 15,000 కోట్లను కూడా కేంద్రం ప్రకటించింది. అదేవిధంగా కొన్ని ప్రాజెక్టులను, అదేవిధంగా జాతీయ హైవేస్ను, అదేవిధంగా నేషనల్ హైవేస్ను, అదేవిధంగా పోలవరానికి సంబంధించినటువంటి నిధులను కూడా ప్రకటించే విషయం కావచ్చు. అదేవిధంగా అన్నిటికంటే ముఖ్యంగా విశాఖపట్నానికి వస్తున్నారు కాబట్టి అక్కడ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి సంబంధించి కూడా ప్రధాని చేత ఒక ప్రకటన చేయించాలనేది పవన్ కళ్యాణ్ ప్లాన్గా మనం చెప్పవచ్చు. ఇప్పటికే ప్రైవేటీకరణ జరుగుతోంది అని దానికి సంబంధించి కూడా వైసీపీ రాద్ధాంతం చేస్తుంది. జరగట్లేదు అని కూడా రాష్ట్ర ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు ఖచ్చితంగా విశాఖ పర్యటనలో ప్రకటించారు, చెప్పారు కూడా. అయినా కూడా నేరుగా ప్రధాని నుంచి ఒక స్పష్టతనిచ్చి అదేవిధంగా విశాఖ స్టీల్ ఫ్యాక్టరీకి కూడా ఒక ప్యాకేజీని, ఒక ఫండ్ని ఇచ్చే విధంగా, అంటే ఒక ఫండ్ని ప్రకటన చేసే విధంగా కూడా ప్లాన్ చేస్తున్నట్టుగా చెప్పవచ్చు. ఓవరాల్గా అటు రైల్వే జోన్, విశాఖ రైల్వే జోన్ విషయంలో ఒక ప్రధాని చేత శంకుస్థాపన చేయించడం కావచ్చు, అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించినటువంటి నిధుల విషయంలో కావచ్చు, ఇతర ప్రాజెక్టులన్నిటి విషయంలో కూడా పవన్ కళ్యాణ్ సుడిగాలి పర్యటన చేస్తున్నారు. డిప్యూటీ సీఎం హోదాలో ఆయన కేంద్ర మంత్రులు అందరితో కూడా భేటీగా అవుతున్నారు. ముఖ్యంగా ఈ సమయంలో పార్లమెంటు సమావేశాలు జరిగేటువంటి ఈ సమయంలో పవన్ కళ్యాణ్ ఇంతమంది మంత్రులను, ముఖ్యంగా ప్రధానమంత్రిని కలవడం అనేది ఒక పెద్ద హైలైట్గా చెప్పాలి. పవన్కు ఉన్నటువంటి ప్రయారిటీ ఏ స్థాయిలో ఉందో, జాతీయ స్థాయిలో, ఎన్డీఏలో, కేంద్ర పెద్దల దగ్గర, ముఖ్యంగా ప్రధానమంత్రి దగ్గర పవన్ కళ్యాణ్కు ఉన్నటువంటి చరిష్మా, ఆయనకున్నటువంటి గ్రాఫ్ ఏంటో మనం ఈరోజు ఆయన సుడిగాలి పర్యటన బట్టి చెప్పవచ్చు. సో మీరేమనుకుంటున్నారు? ఒక సూపర్ పవర్గా పవన్ కళ్యాణ్ మారబోతున్నారు. ఏపీలోనే కాకుండా ఆయన జాతీయ స్థాయిలో కూడా కీలకంగా ఆయన చక్రం తిప్పబోతున్నారు. దీని వెనక బీజేపీ అగ్రనేతల ప్లాన్ ఉందనేది మనం చాలా స్పష్టంగా చెప్పవచ్చు. సో మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.